నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చూసి సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి ఇవాళ అందరం కూడా పోయే పరిస్థితిలోకి వచ్చాం. ఇవాళ ఇక్కడికి వచ్చిన ఈ నేపథ్యంలో ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాలు, ఇవాళ ఆ గ్రామాలకు ఏదైనా ఏ గ్రామాలకైతే వాళ్ళు మనల్ని పోనీకోకుండా ఏదైతే కట్టడి చేశాడో ఆ ఊరు నుంచి కూడా ఇక్కడికి ఈ మందిని రమ్మని చెప్పి అడిగాం. వచ్చిన వాళ్ళకు కూడా మైకులు ఇస్తాం, మీకే నేను మైకులు ఇస్తా, మీ ద్వారానే మీకే నేను ప్రశ్నలు వేస్తాను. మీరు పడతా ఉన్న ఇబ్బందులు, మీరు పడతా ఉన్న ఇక్కట్లు మీ నోటి ద్వారానే మీరు ఏం సమస్యలు, మనకున్న పరిస్థితి ఏమిటి అని చెప్పి మీరు చెప్పండి. మీరు చెప్పిన ఆ విషయాలను అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, కాస్తో కూస్తో మీ మాటల వల్ల అయినా ఆయనకు బుద్ధి జ్ఞానం ఏమైనా వస్తుందేమో అని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాం. గట్టిగా ఆశిద్దాం. గట్టిగా ఈ పోరాటంలో మీకు తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎల్లవేళలా మీకు తోడుగా అండగా ఉంటుందని మాత్రం మరొక్కసారి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇవాళ మీకే మైక్ ఇస్తున్నాను. మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మీరే మాట్లాడండి. మీరు పడతా ఉన్న బాధలు మీ నోట్లో నుంచే నేను వింటాను, రాష్ట్రం వింటుంది, చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అవుతుందని చెప్పి ఆశిద్దాం. మీరే ఎవరైనా మాట్లాడే కార్యక్రమం ఎవరైనా మాట్లాడాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మేకా కోటిరెడ్డి గారు పెనుమాక సురేష్ కూడా ఉన్నాడా? ఇక్కడ సమావేశమైన రైతు సోదరులకు నా ముందుకు వచ్చాను. సిను అడ్డ తీసాను అన్న మాట్లాడే వాళ్ళ ముందుకు తీసుకొచ్చి సిను నువ్వు కిందికి పోసాను, నువ్వు కింది పోయి ప్రోగ్రామ్ చూసుకొస్తాను. దాన్న మీ పేరు ఏం పేరునా? కోటిరెడ్డి అన్న. మీది పెనుమాక. కోటిరెడ్డి అన్న, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్నా? 3.5 ఎకరాలు ఉంది. ఒక నిమిషం మాట్లాడకమ్మా అరుణ్. నా రోన్సేపు సుధీర్ రోన్సేపు మాట్లాడకమ్మా. 3.5 ఎకరాల భూమి పెనుమాకలో కోటిరెడ్డి అన్నకు ఉంది. చెప్పు కోటిరెడ్డి అన్న, ఇప్పుడు మనకు 3.5 ఎకరా భూమి మనము ఇచ్చినామా? ఇవ్వలేదండి. మనము వద్దు, మనం బలవంతంగా మనం తీసుకునే కార్యక్రమం చేయొద్దు అని చెప్పి మనం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమన్నా కూడా భూములు మనం ఇవ్వలేదు. భూ సమీకరణ చట్టం చేసినప్పుడు స్వచ్ఛందంగా ఎవరైతే భూములు ఇస్తే మాత్రమే తీసుకుంటామో, ఎవరిని బలవంతం పెట్టము. ఒకవేళ ఇవ్వకపోతే 9 పాయింట్ ద్వారా మీ అభ్యంతరాన్ని తెలియజేయండి అన్నారు. అభ్యంతరం తెలియజేస్తే 15 రోజుల లోపల దాన్ని భూ సమీకరణ లిస్ట్ నుంచి తీసేస్తామని వాళ్ళ చట్టంలోనే రాసుకున్నారండి. కానీ ఆ విధంగా 2 సంవత్సరాల నుంచి కూడా చేయలేదండి. అంటే ఆ రోజు మొట్టమొదటిగా భూ సమీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ అన్న కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు, ఎవరి దగ్గర నుంచి కూడా బలవంతంగా భూములు తీసుకోము, ఎవరైనా కూడా వాళ్ళ భూములు వెనక్కి వాళ్ళ భూములు ఇవ్వకూడదు అని అనుకుంటే వాళ్ళ ఆనందంగా కూడా ఇవ్వకుండా ఉండొచ్చు. బలవంతంగా ఎవరు భూములు తీసుకోము, బలవంతంగా ఎవరు ఇల్లులు కొట్టేయము అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. అభ్యంతరాన్ని 9.2 ద్వారా తెలియజేయమన్నారు. మేము తెలియజేస్తాం. అభ్యంతరాలు ఏదైనా ఉంటే 9.2 అన్న ఫామ్ ద్వారా తెలియజేయమని చెప్పారు, మీరు తెలియజేశారు. వాళ్ళ చట్టం ప్రకారం ఏముందంటే 15 రోజుల లోపల ఈ భూములన్నీ ల్యాండ్ పూలింగ్ లిస్ట్ నుంచి తీసేస్తామని ఉంది. అభ్యంతరాలు 9.2 చెప్పున అభ్యంతరం ఎవరైనా తెలియజేస్తే ఆ అభ్యంతరం తెలియజేసిన వాళ్ళ భూములను ల్యాండ్ పూలింగ్ లిస్టులో నుంచి మేము తీసేస్తాము అని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు. పెనుమాకలో ఇప్పుడు భూముల రేట్లు ఎంతన్నా మీకు? మామూలుగా మార్కెట్ రేట్లు ఇప్పుడు రైతులకు ఉండేది 2,10,00,000 వరకు వెళ్ళేదండి. దాదాపుగా 2 కోట్ల రూపాయలు, దాదాపుగా 2,10,00,000 రూపాయల వరకు రిజిస్టర్డ్ డైరెక్ట్ గా మార్కెట్ వాల్యూ. ఆ మేరకు రిజిస్ట్రేషన్స్ కూడా కొన్ని జరిగినాయి. ఆ మేరకు రిజిస్ట్రేషన్ కూడా కొన్ని జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అంతేనా?
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా మీకు నచ్చినా నచ్చకపోయినా భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీకు ఏ రేట్ ఇస్తారంటున్నాడన్నా? వాళ్ళు తెలియజేస్తున్న దాంట్లో 17 నుంచి 18 లక్షలు మాత్రం ఇస్తా ఉన్నారండి. దాదాపుగా 2 కోట్ల చిల్లర 2 కోట్ల పైచిలుకు భూముల రేట్లు ఉన్నాయి. 3 పంటలు పండించే భూములు, 4 పంటలు పండించే భూములు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటున్నది ఇప్పుడు 18 లక్షలు ఇస్తామంటున్నారు. 18 లక్షలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇస్తానని, అంతకన్నా ఎక్కువ ఇవ్వబోను అని చెప్పి బలవంతంగా వద్దని చెప్పినా మనకు ఇష్టం లేకపోయినా మన భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. గతంలో 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు ఈ రాజధాని గ్రామంలో 29 గ్రామాల ప్రజలు భూములు అమ్ముకుంటున్నప్పుడు సీఎం గారు ఒక మాట చెప్పారు, భవిష్యత్తులో ఇంకా రేట్లు వస్తాయి, మీరు తొందరపడి అమ్ముకోవద్దు, భవిష్యత్తులో 3 రేట్లు వచ్చే అవకాశం ఉంది, నన్ను నమ్మండి అని సభాముఖంగా ఆయన అనేక సార్లు చెప్పున్నాడు. మీరు 1.5 కోటికి 2 కోట్లు మాత్రం భూములు అమ్ముకోవద్దు, భవిష్యత్తులో 3 లక్షలు, కానీ మాకు కాంపన్సేషన్ ఇవ్వాల్సి వచ్చేటప్పటికి 18 లక్షలు అని చెప్తున్నారు. వాళ్ళకి కనుక భూములు ఇస్తే 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు అని ఇదివరకే చెప్పున్నారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటనంటే, ఈ గ్రామాలలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భూములు బలవంతంగా లాక్కోవాలి అని దుర్బుద్ధితో ఉన్న ఆలోచనతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామాలలో గవర్నమెంట్ రేట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెంచేశాడు, రిజిస్ట్రేషన్ రేట్లు. ఎందుకనంటే రిజిస్ట్రేషన్ల మీద ట్యాక్సులు వస్తాయి, ట్యాక్సుల వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు పెంచినాడు. కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని చెప్పి అనుకుంటున్నాడో అక్కడ మాత్రం, ఆ ప్రాంతాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లు పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు, జీవోలు కూడా ఇచ్చుకున్నాడు. తద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి రైతులకు ఎవరైనా ఎక్కువ రేట్లు ఇవ్వాలా, రైతుల కళ్ళల్లో చిరునవ్వును చూడాలి, రైతు ఆనందంగా ఉన్నప్పుడే, రైతును ఆనందంగా చూసిన తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి భూములు వాళ్ళు కోరుకున్న రేటుకు తీసుకోవాలన్న ఇంకిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయి రైతులను ఎలా మోసం చేయాలి అన్న దుర్బుద్ధితోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు పరిగెత్తాయి. దగ్గరుండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లు దగ్గర ఉండి కావాలని పెంచకుండా పోయాడు, కావాలని తాను పెంచకుండా దగ్గర ఉండి రిజిస్ట్రేషన్ రేట్లు పాతయి మాత్రమే కొనసాగించాడు. ఇంకా రైతుల దగ్గర నుంచి ఇంకా తక్కువ ధరకే భూములు లాక్కోవాలి అన్న దుర్బుద్ధికి ఇంతకన్నా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇంతకన్నా దుర్మార్గమైన పరిస్థితులకి దిగజారిపోడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లుగా రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచారండి. దాదాపుగా 150 నుంచి 200% పెరిగింది. 29 గ్రామాలు తప్ప మిగతా చోట్ల మిగిలిన చోట్ల పెరిగింది, ఇక్కడ మాత్రం పెరగల. ఇక్కడ మాత్రం పెరగలేదు. 200% పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్ల 29 గ్రామాలు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడైతే ఈ భూములు రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే భూములు చంద్రబాబు నాయుడు గారు లాక్కోవాలని దుర్బుద్ధితో ఉన్నాడో ఆడ మాత్రం భూముల రేట్లు మాత్రం పెంచలేదు. తర్వాత అండి పొలాలు ఇచ్చిన రైతు సోదరులు కూడా వాళ్ళకి ల్యాండ్ని కంప్యూటర్స్లో చూపించాడు తప్పితే ఫిజికల్గా ఎక్కడ ఇదిగో ఈ మూవీ అని చెప్పలేదండి. తర్వాత వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా ఎందుకు పనికి రాదు, ఇది ఎవరు బదలాయించడానికి లేదు, లోన్ తీసుకుంటానికి వీలేదని రాసి మరీ ఇచ్చారండి, అమ్ముకోవటానికి వీలేదు అని చెప్పి రాసి ఇచ్చారండి. వాళ్ళకి ఫిజికల్గా భూములు కూడా ఎక్కడ చూపించలేదు. అంటే మీరు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా చేస్తూ ఉన్నాడు అని అంటే, ఇవాళకి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి. ఇవాళకి కూడా ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇవాళకి కూడా రాజధాని ఎక్కడుంది అని అంటే, రాజధానిలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని చెప్పి చూస్తే ఎక్కడా కూడా ఒక ఇటుక కనపడదు. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఏమన్నా మాట్లాడు, టెంపరరీ సెక్రటేరియట్ అంటాడు, టెంపరరీ అసెంబ్లీ అంటాడు, అన్ని టెంపరరీ తప్ప అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎంత దారుణంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారి 3 ఏళ్ల పరిపాలన ఎంత దారుణంగా ఉందనంటే, రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అనేది కూడా ఇంతవరకు తనకు తయారైందో లేదో కూడా నాకు డౌట్. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కు పోతే సింగపూర్ మాస్టర్ ప్లాన్ అంటాడు, చైనాకు పోతే చైనా వాళ్ళతో మాస్టర్ ప్లాన్ చేయిస్తానంటాడు,
శ్రీలంకకు పోతే శ్రీలంకతో మాస్టర్ ప్లాన్ చేయిస్తానంటాడు. ఇవన్నీ కూడా సరిపోవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సినిమాకు పోయి చూస్తే ఆ సినిమాలో బాహుబలి అనే ఒక సినిమాలో రాజమౌళి అనే డైరెక్టర్ సినిమా సెట్టింగులు వేస్తే ఆ సినిమా సెట్టింగులు బాగున్నాయి. ఆ సినిమా సెట్టింగులు చేసిన డైరెక్టర్ ఎవడు, ఆ డైరెక్టర్ కూడా డిజైన్ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడానికి నేను ప్లాన్ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. 3 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు అసెంబ్లీ ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు, సెక్రటేరియట్ ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు, అది ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదు. ఆ ఏమన్నా చూసినా కూడా టెంపరరీ. చివరకు రాజధాని ప్రాంతంలో స్కాములు కూడా ఏ లెవెల్లో ఉన్నాయనంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అవినీతిని మనం అంతా చూసాం. కాంట్రాక్టర్లను వదలలేదు, మద్యం వదలలేదు, ఇసుక వదలలేదు, బొగ్గు వదలలేదు, చివరికి గుడి భూములు కూడా వదలలేదు. అవన్నీ కూడా మనం చూసాం. మన కళ్ళ ఎదుటనే రాజధాని ప్రాంతంలో ఇంకొక స్కామ్ కూడా చూసాం. టెంపరరీ సెక్రటేరియట్ అట 6 లక్షల ఎస్ఎఫ్టీ టెంపరరీ సెక్రటేరియట్ కడుతున్నాడట. 6 లక్షల ఎస్ఎఫ్టీకి చంద్రబాబు నాయుడు గారు 650 కోట్ల రూపాయలతో టెంపరరీ సెక్రటేరియట్ అట. అంటే అడుగు 10,000 రూపాయలతో కట్టడాలు కడతా ఉన్నాడు. ఈ 10,000 రూపాయల కట్టడాలతో భూమి రేట్లు లేవు. ఉట్టి కన్స్ట్రక్షన్ కట్టే రేట్లే, ఉట్టి కట్టడాలు కట్టే రేట్లకే 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ. ఒకవైపున చూస్తే ఫ్లాట్లు అమ్ముతా ఉన్నారు, పూర్తిగా కట్టేసి 1,700 రూపాయలకు అడుక్కు ఫ్లాట్లు కట్టి అమ్ముతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి టెంపరరీ సెక్రటేరియట్ ఖర్చు రేటు అడుక్కు 10,000 రూపాయలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేస్తా ఉన్నాడు, లంచాలు తీసుకుంటున్నాడు, దోచుకుంటా ఉన్నాడు. ఇంతటి దారుణంగా ఇవాళ పరిపాలన సాగిస్తా ఉన్నాడు. ఇంకో విషయం అండి, చంద్రబాబు నాయుడు సేకరించిన 33,000 ఎకరాలు ఇప్పటికీ 0.1% మాత్రమే కన్స్ట్రక్షన్ జరిగినండి. భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే తీసుకున్న భూములన్నీ అయిపోతేనే ఫర్దర్ భూసేకరణకు రావాలని ఉందండి. ఈయన 0.1% అంటే 1000 వంతు మాత్రంలోనే కన్స్ట్రక్షన్ చేస్తుండండి ఇప్పటి వరకు. ఇక్కడ అన్న చెప్తా ఉన్నట్టు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటి అని అంటే రాజధాని ప్రాంతానికి రాజధాని కట్టడానికి అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఎకరాలు కావాలన్నది ఆయనకైనా క్లారిటీ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు సమీకరించాలనుకున్నాడు. 33,000 ఎకరాలలో దాదాపుగా 27,000 ఎకరాలు బలవంతంగా రైతుల దగ్గర నుంచి సమీకరించాడు. 27,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించిన ఈ వ్యక్తి అసైన్డ్ ల్యాండ్లు, లంక ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు, వక్ఫ్ ల్యాండ్లు అవన్నీ మరో 21,000 ఎకరాలను చంద్రబాబు నాయుడు గారు తీసుకునే కార్యక్రమం చేశాడు. బలవంతంగా చివరికి అసైన్డ్ భూములను కూడా చూడకుండా, పేదవాడని కూడా చూడకుండా వాళ్ళకు కూడా తక్కువ కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా మిగిలిన వారికన్నా కూడా తక్కువ ప్యాకేజ్ ఇచ్చి బలవంతంగా పేదవాళ్ళను కూడా చూడకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా దౌర్జన్యంగా తీసుకునే కార్యక్రమం చేశాడు. 21,000 ఎకరాలు ఈ మాదిరిగా అసైన్డ్ ల్యాండ్లు, లంక భూములు, గవర్నమెంట్ భూములు అని చెప్పి తీసుకున్నాడు. మరో 27,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి తీసుకున్నాడు. దాదాపుగా 27 ఒక 21 అంటే దాదాపుగా 48,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అధీనంలో ఉండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే ఇవాళ ఎక్కడా కూడా మనకెవరికి కూడా అసెంబ్లీ కనపడడం లేదు, మనకెవరికి కూడా ఇవాళ పర్మనెంట్ సెక్రటేరియట్ కనపడడం లేదు, పర్మనెంట్ అసెంబ్లీ కనపడడం లేదు, మనకంతా పర్మనెంట్ హైకోర్టు కనపడడం లేదు. మనకి ఇవాళ కనిపిస్తా ఉన్నది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తనకు నచ్చిన రేటుకు తనకు ఇష్టం వచ్చినంత భూములు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. మనం రోజు చూస్తూనే ఉన్నాం. చివరకు చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం అన్నది, తన సొంత వ్యాపారం అన్నది ఏ స్థాయిలో చేస్తా ఉన్నాడు అని అంటే 1,600 ఎకరాలు
సింగపూర్ కంపెనీలకు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నాడట. ఆ 1600 కోట్ల 1600 ఎకరాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్విస్ ఛాలెంజ్ అన్న పేరుతో తనకు నచ్చిన సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇస్తూ ఉన్నాడు. ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న స్కాములు ఎట్టున్నాయి అంటే, ఆ ఇవ్వడమే కాకుండా 5700 కోట్ల రూపాయలు ఈయన పెట్టుబడి పెడతాడట. కేవలం 48% ఆ 1600 ఎకరాలలో వాటా తీసుకుంటాడట. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలేమో కేవలం 306 కోట్లు పెడతారట, వాళ్ళు 58% వాటా వాళ్ళకి ఇస్తాడట. అంటే దారుణంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు, తనకు నచ్చిన ప్రైవేట్ వ్యక్తులకు, తనకు నచ్చిన రేటుకు ఇష్టం వచ్చినట్టుగా కమిషన్లు తీసుకొని మన దగ్గర ఉన్న భూములను వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న దారుణమైన కార్యక్రమాలు ఎంత దారుణంగా ఉన్నాయి అని అంటే, ఇవాళ ఇక్కడికి వచ్చి మీ దగ్గర నుంచి మాటలు వింటా ఉన్నప్పుడు బాధ కలుగుతుంది. అసైన్డ్ చివరికి ఇక్కడి నుంచి ల్యాండ్ పూలింగ్ అని చెప్పి తీసుకున్న వాళ్లకు, రైతులకందరికీ పట్టా భూములన్నా ఎక్కడిస్తున్నాడు అని చెప్పి చూస్తే, ఎకరా తీసుకుంటే కేవలం పట్టాదారు రైతులకు 1000 గజాల స్థలం ఇస్తాడట రెసిడెన్షియల్. అదే 450 గజాలు కమర్షియల్ ఇస్తాడట. అదే మెట్ట అయితే, పట్టా అయితే 1000 గజాలు ఇస్తాడట. 250 గజాలేమో కమర్షియల్ ఇస్తాడట. ఈయన చూస్తాము అని అంటే ఆ పట్టాలు ఎక్కడిస్తున్నాడు అని చెప్పి చూస్తే, కనీసం ఆ భూములో ఆ ఊర్లో ఉన్న రైతులకు ఆ ఊర్లోనే ఇస్తున్నాడు అని అంటే అది కూడా లేదు. కొంతమందికి ఇస్తున్నాడు, కొంతమందికి ఎగరగొడతా ఉన్నాడు. చివరికి ఎస్సీలకైతే ఎంత దారుణంగా జరుగుతూ ఉందో, నేను ఎస్సీలకే మైక్ ఇస్తా. వాళ్ళకు జరుగుతూ ఉన్న అన్యాయాలు వాళ్ళ నోట్లో నుంచే కూడా చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. పేదవాడు ఎస్సీలను బీసీలను ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అణగదొక్కుతున్నారనేది వాళ్ళ నోట్లో నుంచి కూడా వినిపిస్తాం. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటంటే, వీళ్ళందరికీ రైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఆ 1000 గజాలు ఇచ్చే కార్యక్రమము, అది కూడా ఎలా ఇస్తున్నాడు అని అంటే, ఎవరికి రిజిస్ట్రేషన్ చేయడంలా, కేవలం ఒక చెత్త పేపర్ ఒక పేపర్ మీద 1000 గజాలు నీకు ఇవ్వబడుతున్నాము అని చెప్పి ఇస్తున్నాము అని చెప్పి ఒక పేపర్ మీద రాశారు. చివరకు ఆ పేపర్ తీసుకొని పోయి భూములు ఎక్కడున్నాయని చెప్పి రైతులు పోతే, ఆ భూములు ఎక్కడున్నాయో కూడా రైతులకు తెలియవు. కారణం ఏంటంటే, ఆ భూముల్లో మార్కింగ్ లేదు, ఆ భూముల్లో ప్లాటింగ్ లేదు, ఆ భూముల్లో రోడ్లు లేవు, ఆ భూముల్లో కరెంటు లేదు, ఆ భూముల్లో డ్రైనేజీ లేదు. ఆ భూములు ఎక్కడ ఉన్నాయో రైతులకు తెలియవు. రైతులు వెళ్ళి ఆ భూముల దగ్గరికి వెళ్ళి చూసుకోవాలన్నా కూడా మార్కింగ్ లేదు. ఏ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ ప్లాట్ ఇచ్చింది ఏదైనా ఉంటే, ఆ రైతు ఏదైనా అమ్ముకోవాలంటే ఆ ప్లాట్ అమ్ముకునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు భూములు ప్లాటింగ్లు చేసి, సర్వేలు చేసి, ఆ రైతులకందరికీ కూడా కనీసం రిజిస్ట్రేషన్ చేసిన పాపాన కూడా పోలేదు. రిజిస్ట్రేషన్ కూడా చేస్తే ఆ రైతులు మళ్ళీ అమ్ముకునే పరిస్థితి అన్నా ఉంటుందని అనుకుంటే, రైతులకు ఆ పరిస్థితి కూడా లేకుండా ఊరికి ఒక చెత్త కాగితం మీద చంద్రబాబు నాయుడు గారు పలానా చోటు ఇస్తున్నాము అని చెప్పి రాసిస్తా ఉన్నాడు. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టాడు, రైతులకు అందరికీ రుణాలు మాఫీ అని చేస్తారని చెప్పి రకరకాల ప్రామిసులు చేశాడు. ఆ ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన వాటికే దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పాంఫ్లెట్ పంపించాడు. ప్రతి ఇంటికి నేను ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని సంతకం పెట్టించాడు. ఆ సంతకం పెట్టించిన పాంఫ్లెట్కు దిక్కు లేదు. మరి అటువంటప్పుడు ఇప్పుడు రైతులకు ఇదిగో భూములు అని చెప్పి ఇస్తా ఉన్న ఈ చెత్త కాగితానికి ఏం గ్యారెంటీ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను రైతుల పక్షాన. ఇవాళ మీరు మాట్లాడిన తల్లి, మీ పేరేం పేరుమా? నా పేరు నాగరత్నం అన్న. నాగరత్నం తల్లి, నాగరత్నం. ఏ ఊరు తల్లి? నెడమర్రి అన్న. నెడమర్రే. చెప్పు తల్లి, నీకు ఏమైనా భూములు ఉన్నాయమ్మా? మేము ఎస్సీలు అండి. భూములు కొంతమందికే ఉన్నాయి. కొంతమందికే ఉన్నప్పటికి కూడా 2000 పెన్షన్ అని అందరికని
కొంతవరకే వాళ్ళకు అనుకూలించిన పార్టీ అధికారులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ వరకే ఇస్తున్నారు 2,000 జన్మభూమి కమిటీ నెంబర్స్ కూడా వాళ్ళేనండి. 2,000 పెన్షన్ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నారు, అయ్యి లేవు. ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నారు. ఇప్పుడు పిల్లలు ఎలా చదువుకోవాలో అర్థం కావట్లేదు. పొలాలు చూస్తేనే పొలాలు బలవంతంగా లాక్కున్నారు. బలవంతంగా లాక్కొని ఎక్కడో మాకు నీరుకొండ బాడవన లాటరీ ద్వారా అంటండి. అది ఇదేం ప్రభుత్వం అండి, అన్యాయము. మేము ఎంత అన్యాయం అయిపోతున్నామండి. మళ్ళీ ఇళ్ళు జోలికి రాము అన్నాడు. ఎస్సీలకు ఎంత దారుణంగా జరుగుతూ ఉంది రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులనంటే, భూములు తీసుకున్న వాళ్లకు రైతుల దగ్గర నుంచి ఎస్సీలలో కూడా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకైతే ఎవరికైతే పట్టాలు ఉంటాయో, టైటిల్ డాక్యుమెంట్స్ ఉంటాయో, అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరి అయితే ఉంటాయో వాళ్ళ భూములను మొట్టమొదటగా జరుగుతూ ఉన్న అన్యాయం ఏమిటి అని అంటే, వాళ్లకు మిగిలిన రైతులతో పాటు సమానంగా పేదవాడు అని చెప్పి ఈ ఎస్సీలకు ఎవరైతే ఉంటారో, ఎస్టీలకు ఎవరైతే ఉంటారో, పేదవాడు ఎవరైతే ఉంటాడో, అసైన్డ్ భూములు తీసుకున్న బీసీలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఎవరైనా కూడా మనసున్న ముఖ్యమంత్రి ఒక 100 గజాలు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఈ అసైన్డ్ భూములు ఉన్న వాళ్లకు, ఈ పేదవాళ్లకు, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇటువంటి పేదవాళ్లకు పరిస్థితి ఏమిటి అని అంటే, మిగిలిన వాళ్ళకంతా 1000 గజాలన్నా ఇస్తానని చెప్పి ప్యాకేజ్ చెప్తే ఉంటే ఎస్సీలకు మాత్రం కేవలం 800 గజాలు మాత్రమే ఇస్తాడట. ఒక రకంగా ఈ మాదిరిగా వివక్ష చూపించడం ఒక ఎత్తు అయితే, రెండవది చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇంకా దౌర్భాగ్యమైన పని ఏమిటంటే, ఎస్సీలందరినీ కూడా భయభ్రాంతులను చేసి వాళ్ళకు అసైన్డ్ పట్టాలున్నా, టైటిల్ లీడ్స్ ఉన్నా కూడా అడంగల్కి వచ్చేసరికి అడంగల్లో వాళ్ళ పేరును తీసేసి అక్కడంతా ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి ప్రభుత్వ భూమి అని చెప్పి రాపిచ్చేసేసి ఈ ఎస్సీలు ఎవరైనా అక్కడికి పోయి మా భూమి ఇది అని అడిగితే మీ భూమే లేదు, అది ప్రభుత్వ భూమి, అడంగల్లో ప్రభుత్వ భూమి అని చెప్పి మార్చేశాం, కంప్యూటర్లు మీరు చూడలేదా అని చెప్పి నిస్సిగ్గుగా ఎస్సీలను నిజంగా భయభ్రాంతులు చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటి అంటే, ఈ ఎస్సీలకు ఎవరైతే ఉన్నారో లంక భూములు, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఈ లంక భూముల్లో ఉన్న ఎస్సీలు అసైన్డ్ భూములు, ఈ ఎస్సీలకు ఎవరైతే అసైన్డ్ భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు కనీసం ప్లాట్లు కూడా ఇవ్వలేదు, పలానా చోట ఇస్తున్నామని కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎంత దారుణంగా ఉందంటే, ఏ ఊర్లో అయితే తీసుకుంటామో అదే ఊర్లో ప్లాట్లు ఇస్తాము అని చెప్పారు. కానీ ఏ ఊర్లో అయితే తీసుకున్నారో అదే ఊరికి సంబంధించి ఆ ఎస్సీలు వెళ్ళి మాకు ప్లాట్ ఎక్కడ ఉంది మాకు చూపించండి అని అడిగితే వాళ్ళ ప్లాట్ మాత్రం వాళ్ళకు లేకుండా, వాళ్ళకు కనపడకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ప్లాట్లు ఎక్కడ ఇస్తున్నామన్న మాట కూడా చెప్పకుండా పోతా ఉన్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కట్టే రాజధాని ప్రాంతంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేదవాళ్ళు అసైన్డ్ వీళ్ళెవ్వరూ కూడా ఉండకూడదు, ఉండే వాళ్ళంతా కూడా సింగపూర్ వాళ్ళు, తెల్లగడ్డ వాళ్ళు, అంతా తెల్ల జుట్టున్న వాళ్ళు మాత్రమే, తెల్ల చర్మం ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్నాడు. ఆ రోజు ఒక్క ఇల్లు కూడా తీము అని చెప్పి ఆ రోజు ఇల్లు జోలికి అసలు రాము, మేము పొలాలు ఇస్తే చాలు, మేము ఒక్క ఇల్లు కూడా తీమని ఆ రోజు మంత్రులు హామీ ఇచ్చారన్న. ఇప్పుడు రోడ్లని, హైవే రోడ్లని 200 గజాలంట, 200 అడుగులంట ఆ రోడ్డు, ఒక్కో రోడ్డు. ఇప్పుడు ఎవరైతే ఆ రోజైతే అన్న నిడమరికే 100 ఇళ్ళు అన్న, ఆ రోజు ఏదైతే అన్నాడో ఒక్క ఇల్లు కూడా తీము, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఊర్లుగానే ఉంటాయని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వడానికి భూములు సిద్ధంగా లేని ఊర్లు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వడానికి సిద్ధంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కచ్చగట్టాడు. ఇళ్ళన్నీ కూడా ఏదైతే ఊర్లలో ఏదైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇల్లు చూడడానికి బాగోలేవంట, సింగపూర్ వాళ్ళకి ఆ ఇల్లు నచ్చలేదంట, సింగపూర్ వాళ్ళ కోసం అని చెప్పి ఇల్లులన్నీ తీసేయాలట అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తీసేసుకొని చంద్రబాబు నాయుడు గారు
ఆ ఇల్లును తీసుకోవడం కష్టము అని చెప్పి తనకు తెలుసు కాబట్టి భూములు ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడం కష్టమని తెలిసి చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కునే దిక్కుమాలిన ఆలోచనలతో ఎవరైతే భూములు ఇవ్వమని చెప్పినారో వాళ్ళ భూముల్లోనూ ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో ఊర్లలో ఆ ఇళ్ళ మధ్యలో పెద్ద పెద్ద 200 అడుగుల రోడ్లు వేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్ళన్నీ కూడా ధ్వంసం చేసి ఇల్లు తీసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీనివల్ల మా ఇల్లు పోతా ఉంది, మా పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాం. అంతేగా తల్లి? అసలు ఇంతవరకు గ్రామ కంటకాలే తేల్చలేదన్నా, ఇంతవరకు గ్రామ కంటకాలే తేల్చలా. ఇంతవరకు గ్రామ కంటకం అనేది సమస్య, గ్రామ కంటకం సమస్య ఉంది అన్నది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు తేల్చనే లేదు. గ్రామ కంటకం కూడా అందరికీ ఎవరైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టి ఇల్లు వదిలేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి గ్రామ కంటకం సమస్యను తీర్చకుండా తనకు నచ్చిన వాళ్ళకు మాత్రం తనకు బినామీలుగా వ్యవహరిస్తున్న వాళ్ళకు మాత్రం తనకు నచ్చిన వాళ్ళకు మాత్రం వాళ్ళ సమస్యను మాత్రం గ్రామ కంటకంలో వాళ్ళ సమస్యలను మాత్రం తెంచి వాళ్ళకు మాత్రం పట్టాలు ఇస్తా ఉన్నారు. ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే రాజధాని ప్రాంతంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న భూముల పథకం, భూముల స్కాములు ఎంత దారుణంగా ఉన్నాయనంటే ప్రతి రైతు దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి లిస్టు తీసుకొని దాదాపుగా ఎక్కువ మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ భూముల్లో నుంచి 5 సెంట్లు 10 సెంట్లు 20 సెంట్లు 25 సెంట్లు మాయం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఆ మాయం చేసింది తనకు నచ్చిన వాళ్లకు మళ్ళా ఇచ్చుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, బినామీలకు ఇచ్చుకునే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాడు. ఎంత దారుణంగా ఉంది అంటే దీన్ని ప్రశ్నించినందుకు రాంబాబు అనే వ్యక్తి, అనంతవరం గ్రామానికి సంబంధించిన రాంబాబు అనే వ్యక్తి దీన్ని ప్రశ్నిస్తే రాంబాబు అనే వ్యక్తి ప్రశ్నించినందుకు రాంబాబు మీద అక్రమ కేసులు పెడితే రాంబాబు సిఆర్డి ఆఫీసుకు వెళ్ళి సిఆర్డి ఆఫీసులో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఉచిత విద్య వైద్యం అన్నాడన్న. భూములు ఎవరైతే ఈ ల్యాండ్ పూలింగ్ ఉచిత విద్య వైద్యం అన్నారన్న. ఇంతవరకు ఉచిత విద్య అన్నది ఒక్క పిల్లవాడికైనా పిల్లకైనా కానీ ఫీజులు కట్టిన లేదన్న. ఉచిత విద్య అన్నాడు, ఉచిత వైద్యం అన్నాడు, నిరుద్యోగులకు 20 లక్షలు బ్యాంకు షూరిటీ లేని రుణాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా రుణాలు పూర్తిగా మాఫీ చేసేస్తాము, ఇక్కడ ఉన్న రైతుల కన్నా కనీసం పూర్తిగా చేస్తాము అని అన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడాడు. గ్రామాలన్నీ మోడల్ విలేజెస్ గా చేస్తానన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన ఈ వ్యక్తి ఏమీ చేయలేదు. చివరికి 2500 రూపాయలు రైతు కూలీలకు, రైతుల మీద భూముల మీదనే ఆధారపడ్డ మా వాళ్ళందరికీ కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఆ 2500 రూపాయలు కూడా కొంతమందికి ఇస్తా ఉన్నారు, ఎక్కువ మందికి ఎగరగొడతా ఉన్నారు. ఆ ఇచ్చే వాళ్ళకన్నా కూడా సరిగ్గా ఇస్తా ఉన్నారు అని అంటే అది లేదు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మాత్రం ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా కొంతమందికి ఇస్తారు. దాన్ని ఇంకా చూసి దాని మీద నమ్మకం పెట్టుకోలేక ఉన్న రైతు కూలీలంతా కూడా ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేట్టుగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రేరేపించేందుకు ఆ ఇస్తానన్న 2500 రూపాయల పెన్షన్ కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చి, ఆ ఇచ్చేది కూడా సరిగ్గా నెల ఇవ్వకోకుండా 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి రైతు కూలీలందరూ కూడా ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోయేట్టుగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పన్నాగం బండి చేస్తా ఉన్నారు. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉంది నాగమనమ్మ. దారుణంగా ఉందండి, ప్రభుత్వమే దారుణంగా ఉందండి. చివరకు అన్యాయం. బాబు రావాలంటే జాబ్ రావాలన్నారు, రాజధానిలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నారు. ఇంతవరకు జాబ్ లేదు. చదువుకున్న అర్హులైన వారికి కూడా జాబులు లేవు. జాబ్ రావాలంటే బాబు పోవాలమ్మా. ఇప్పుడు 2019కి మన జగనన్న రావాలి, మన జగనన్న గెలిపించుకోవాలి. 2019కి మన జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి. అదే మన కోరిక. ఎవరితో మాట్లాడించిన బాలాజీ ఉండవల్లి
దా చెప్పు సురేష్, నీ సమస్య ఏంటి సురేష్? నీది ఏ ఊరు సురేష్? మాది ఉద్దండరాయనపాలెం గ్రామం అన్న. ఉద్దండరాయపాలెం గ్రామం. 4 ఎకరాలు అసైన్డ్ భూమి ఉందన్న మాకు. ఉద్దండరాయపాలెం గ్రామం అసైన్డ్ భూమి అంటే ఎస్సీ. అవునన్న. సురేష్ చెప్పు సురేష్, ఏం సమస్య? మా పొలాలు మొదటి నుంచి పూలింగ్ తీసుకునేది తీసుకోకుండా చెప్పకుండానేనన్నా వాళ్ళు కొంత కొనుగోలు చేసి కాజేశారన్న. కొనుగోలు చేయడానికి గల కారణాలు ఏంటంటే అన్న, ల్యాండ్ పూలింగ్ తీసుకునే ఉద్దేశం వాళ్ళకు ఉండి ముందస్తు చర్యగా వాళ్ళు పొలాలు కొనుగోలు చేశారన్న. దాని తర్వాత అడంగులు రద్దు చేశారన్న. అసైన్ లంక మొత్తానికి 596 ఎకరాలు అసైన్ ఉందన్న ఉద్దండరాయనపాలెం గ్రామంలో. దాని మొత్తానికి అడంగులు రద్దు చేశారన్న. ఎందుకు రద్దు చేశారని చెప్పని మేము అడిగితే ఎంఆర్ఓ గారిని శ్రావణ్ కుమార్ గారు నాకు టైం లేదు మీతో మాట్లాడడానికి అంటాడన్న. ఎంఆర్ఓ గారేమి కూర్చోండమ్మా, మీరంతా కూర్చోండమ్మా, కూర్చుంటే అందరికి కనిపిస్తారు. కూర్చోండమ్మా. ఎంఆర్ఓ గారిని అడిగితేనే అడంగులు రద్దయింది ఏంటి సార్, మా పేర్లు ఉన్నాయి, మా పేర్లు మాపేయని ఏంటి సార్ అంటే, అడంగులే కదా రద్దయింది, భూములు పోలేదు కదా, మీ భూములు అక్కడే ఉన్నాయి కదా, అడంగులు రద్దయితే ఏమైంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అన్న. సార్ దీని మీద ఏదైనా చర్య తీసుకోండి అంటే, దీని మీద చర్య తీసుకోవడానికి ఏముంది, అసైన్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం కదా, అవి అట్లా ఉంటే మంచిదిలే. సురేష్ ఇక్కడికి రాకముందు నన్ను కలిసి, అన్నా ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతూ ఉందన్నా, ఈ పేపర్లు చూడండి అన్నా అని చెప్పి నన్ను కలిశాడు, నాకు ఇచ్చాడు. సురేష్ నాకు ఇచ్చిన ఈ పేపర్లు చూస్తే సురేష్ వాళ్ళ పేరు సురేష్ ఎస్సీ, తన కుటుంబం పేరుతో 4 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి. దశాబ్దాలుగా వాళ్ళకే ఆ భూములు ఉన్నాయి. 1954 కన్నా ముందు నుంచి కూడా ఉన్నాయి. పూర్తిగా దానికి సంబంధించిన టైటిల్ డీడ్స్, దానికి సంబంధించిన పట్టా అన్ని మా దగ్గర ఉన్నాయన్న. పట్టా ఏమేమి ఉన్నాయి సురేష్ దగ్గర? మా దగ్గర డీకే పట్టా, అడంగులు, 6 పాస్బుక్లు, గవర్నమెంట్ లోన్లు ఇచ్చిందన్న, బత్తాయి మొక్క లోన్లు, మోటార్లు, సర్వీసులు మొత్తం ఇచ్చిందన్న. దానికి ఎటువంటి ఆధారం లేదని డీకేటీ పట్టా దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్న. టైటిల్ డీడ్స్ దగ్గర నుంచి అడంగులు, పాస్బుక్లు దాకా అన్ని డాక్యుమెంట్లు సురేష్ ఉన్నాయి. ఉండిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, పేదవాడు బీదవాడు ఎస్సీ సురేష్ను మోసం చేయాలన్న దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు గారికి తగిలింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు అని అంటే, వాళ్ళ నాయన పేరు మీద పాల్ అని చెప్పి సురేష్ వాళ్ళ నాయన పేరు మీద భూములు ఉంటే, ఆ అడంగల్లో, కంప్యూటర్ అడంగల్లో సురేష్ వాళ్ళ నాయన పేరు లేకుండా కంప్యూటర్లో అడంగల్లో చంద్రబాబు నాయుడు గారు సురేష్ వాళ్ళ నాన్న పేరుని తీసేసి ప్రభుత్వ భూమి అని చెప్పి రాయించినాడు. అవునన్నా, 106/4 అన్న. ఇది సురేష్ ఇచ్చిన అడంగల్. అవునన్నా, ఇదే సురేష్, ఇదేనన్నా, ఇది సురేష్ ఇచ్చిన అడంగల్. వాళ్ళ నాన్న పేరు ఎక్కడైతే ఉండాలో ఆ సర్వే నెంబర్లలో, ఆ ఎక్స్టెంట్ ఆఫ్ ద భూమిలో వాళ్ళు రాసింది ప్రభుత్వ భూమి అని చెప్పి. అంటే చివరికి ఎస్సీల భూములను, బీసీల భూములను, ఎస్టీల భూములను అసైన్డ్ భూములుగా ప్రభుత్వం పేదవాళ్ళని చెప్పి తెలిసి పేదవాళ్ళకు ఈ భూములు ఇస్తే, మనసున్న ముఖ్యమంత్రి ఎవరైనా అంతో ఇంతో ఈ పేదవాడికి మేలు చేయాలి అని ఆలోచన చేయకోకుండా ఈ పేదవాడి భూములను కూడా బలవంతంగా ఎలా లాక్కోవాలి అన్న దుర్బుద్ధి చేసిన ఘటన ఇది. ఇది కాక సురేష్ ఇచ్చిన ఇంకొక పత్రం, అన్నా ఏ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ ఊర్లోనే భూములు ఇస్తామన్నారన్నా. ఇది మా ఊరుకు సంబంధించిన ప్లాటు. ఈ ప్లాట్లో ఇదో ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు అందరికీ భూములు ఇస్తామని చెప్పినారన్నా. ఆ ప్రాంతంలో మాత్రం మా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అసైన్డ్ భూములు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవ్వరికీ కూడా అలాట్మెంట్ చేయలేదన్నా. మా గ్రామాలలో మాకు భూములు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మా భూములు ఎక్కడున్నాయని చెప్పి మేము అడిగితే పలికే పరిస్థితి లేదన్నా అని చెప్పి ఇది నువ్వు ఇచ్చిన పేపర్. అవునన్నా, ఇంతేనా సురేష్? ఖాళీ కూడా వదిలేదన్నా. ఆ ల్యాండ్ ఎక్కడైతే జరీబు ప్యాకేజ్ ఉందో జరీబు రైతుల వరకు అక్కడ పూలింగ్ ప్లాట్లు వదిలేరన్నా. మా అసైన్ రైతుల గురించి పట్టించుకోవడం, మాకు ప్లాట్లు ఎక్కడ ఇస్తారంటే అక్కడ కూరగాయలు ఎక్కడో ఇస్తారులే, మా కంగారేంటని మాట్లాడతారన్న సిఆర్ అధికారులు. ఇంత దారుణంగా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దారుణంగా ప్రభుత్వం దగ్గర ఉండి లంక భూములను, ఎస్సీ భూములను
వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు ప్యాకేజీలు ఇవ్వకుండా, వీళ్ళ పేర్లు అడంగంలో కనపడకుండా వీళ్ళని భయోభ్రాంతులను చేసి, మరోవైపున చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినామీలతో తక్కువ రేటుకు ఆ భూములు వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం చేయించి 20 లక్షలకు 12 నుంచే మొదలేశారన్న. 12 లక్షల రూపాయల నుంచి మొదలేసి 20 లక్షల లోపలనే వీళ్ళందరి దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసే కార్యక్రమం వీళ్ళని భయపెట్టించి చేయించుకొని, వీళ్ళ దగ్గర నుంచి భూములు కొనుక్కున్న తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మేనేజ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు చక్కగా ప్లాట్లు ఇప్పించుకునే కార్యక్రమాలు చేసే నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం పోయింది అని అంటే ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. నిజంగా రాజధాని అన్నది నిజంగా మొట్టమొదటి నుంచి కూడా ఒక స్కామ్ కింద నడుస్తూ ఉంది. రాజధాని అన్నది ఎవడైనా కూడా ఎక్కడైనా కూడా రాజధాని పెడుతున్నాము అని అంటే ఆ రాజధాని పలానా చోట పెడుతున్నాము అని చెప్పి ఆ రైతులకు ముందే చెప్తే ఆ రైతులు చాలా సంతోషపడతారు. ఆ రాజధాని మా దగ్గర వస్తూ ఉన్నప్పుడు ఆనందపడతారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అంటే మొదటి నుంచి కూడా రాజధాని ఇక్కడ పెట్టాలి అన్న ఆలోచన తనకు పూర్తిగా ఉన్నప్పటికీ రాజధాని ఇక్కడ వస్తుంది సంబంధించిన బినామీలందరూ కూడా ఇక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి తక్కువ రేట్లకు కొనుగోలు చేశారు. తన బినామీలందరూ కూడా తక్కువ రేట్లకు రైతుల దగ్గర నుంచి బినామీలందరూ కూడా కొనుగోలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం తర్వాత రాజధాని అక్కడ రావడం లేదు, రాజధాని ఇక్కడే వస్తా ఉంది అని చెప్పి ప్రకటించాడు. తన బినామీలందరూ కూడా కొనుగోలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? తన బినామీలందరూ భూములు ఎక్కడైతే కొనుగోలు చేశాడో ఆ బినామీలు కొనుగోలు చేసిన ప్రాంతాన్నంతా ల్యాండ్ పూలింగ్ నుంచి బయట పెట్టాడు. బయటికి వేసేసి ఆ బినామీలు కొనుగోలు చేసిన పక్క భూములన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ అని చెప్పి రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే కార్యక్రమాలు చేశాడు. తనకు సంబంధించిన బినామీల భూములు మాత్రం ల్యాండ్ నాయుడు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? తన బినామీలకు సంబంధించి ఎవరైతే ఉన్నాయో ఆ భూములు వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకునే విధంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ భూములకు రేటు రావాలి అని చెప్పి ఈ 2 జిల్లాల్లో జోనింగ్ చేసినాడు. జోనింగ్ చేసి తన చుట్టూ తన బినామీల భూములు మాత్రం రియల్ ఎస్టేట్ చేసుకునే జోన్లలో పెట్టాడు. మిగిలిన రైతులందరూ కూడా కాంపిటీషన్ రాకూడదు, రేట్లు ఈ బినామీలకు రావు అనే ఉద్దేశంతో మిగిలిన రైతులందరినీ కూడా రియల్ ఎస్టేట్ చెయ్యని జోన్స్లోకి, రియల్ ఎస్టేట్కు వెసులుబాటుకు అవకాశం లేని విధంగా వాళ్ళందరినీ కూడా అగ్రి జోన్స్లో పడేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తన పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారు లక్షలు సంపాదించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ రాజధాని అన్నది కమిషన్ల కోసం తనకు నచ్చిన వాళ్లకు ఈ అక్వైర్ చేసిన ఈ భూములు కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ఈ భూములు కూడా తనకు నచ్చిన వాళ్ళను నచ్చిన రేట్లకు తనకు నచ్చిన పద్ధతిలో ఇచ్చుకునే దారుణమైన పరిస్థితులకి నిజంగా ఇవాళ పోతా ఉన్నాము అని అంటే, ఇంత దారుణంగా స్కాములు జరుగుతూ ఉన్నాయనంటే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా క్వశ్చన్ చేయకూడదట. చంద్రబాబు నాయుడు గారిని ఈ అన్ని విషయాల మీద మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా ఇవాళ. వెంటనే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్నే మీరు పేపర్లు చూడండి, ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే సాయంత్రానికల్లా చంద్రబాబు నాయుడు గారు మంత్రులు టీవీల దగ్గరకు వస్తారు. టీవీల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉండేటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాల గురించి ఇవాళ మనం మాట్లాడాం. కానీ సాయంత్రం అయ్యేసరికి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు టీవీల దగ్గరికి వచ్చి, చంద్రబాబు నాయుడు కూడా రావచ్చు, వచ్చే వాళ్ళంతా ఏమంటారో తెలుసా? జగన్కు క్యాప్టెన్ ఇక్కడ రావడం ఇష్టం లేదు కాబట్టి జగన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక బండేయడం. నిజంగా ఒక్కటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వన్నా బాడీ ఇంట్లో ఉన్నావు, నువ్వన్నా బాడీకి ఇల్లు తీసుకొని ఉన్నావేమో ఇక్కడ,
రాబోయే రోజుల్లో నేను ఇల్లే కొనుక్కొని ఇక్కడే ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. నువ్వు మోసాలు చేసి నువ్వు ప్రజలను మోసం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడి రైతుల జీవితాలతో చెలగాటలాడి నువ్వు భూములు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం సొంతం కోసం చేసుకుంటా ఉన్నావు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తాను, 3 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు ఇంతవరకు ఒక్క ఇటుక వేయలేదు. నువ్వు చేస్తావన్న నమ్మకం ఎవరికి కూడా లేదు అని చెప్పి కూడా ఏ ప్రజలకు కూడా లేదని కూడా చెప్తా ఉన్నా. రేపొద్దున ఈ రాజధాని కట్టాలన్నా, రేపొద్దున ఇక్కడ ఏదైనా మంచి జరగాలన్నా అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. నిజంగా రాజధాని అన్నది మేము కూడా కడతాం. రాజధాని అన్నది ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని రైతులకు నష్టం జరిగిచ్చే విధంగా చెయ్యం. రాజధాని అన్నది ఏ విధంగా కడతాము అని అంటే, రాజధానికి కావాల్సింది ఏమిటి? రోడ్లు వేయాలి. రోడ్లకు ఎంతవరకు కావాలనో అంతవరకు తీసుకోవాలి. రోడ్ల వరకు తీసుకోవాలి. ఆ తర్వాత నువ్వు అసెంబ్లీ కట్టడానికి ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు కూడా కావాలి. లేదా హైకోర్టు కట్టడానికి ఇంకొక 200-300 ఎకరాలు కావాలి. లేదా సెక్రటేరియట్ కట్టడానికి ఇంకొక 200-300 ఎకరాలు కావాలి. అంతా కలిపినా కూడా నీకు ఒక 2000 ఎకరాల్లో చాలు. 2000 ఎకరాలు నీకు కావాల్సిన చోట తీసుకొని మిగిలిన చోట్లంతా కూడా రోడ్లు వేసి జోనింగ్లు చేసి ఆ తర్వాత విడిచిపెట్టేసేస్తే రైతులే నచ్చితే వాళ్ళే రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, లేకపోతే రైతులే నచ్చితే వాళ్ళే వ్యవసాయం చేసుకుంటారు. రైతులకు ఏదైనా ఆదాయం వచ్చేట్టుగా చేయాలి కానీ, రైతులు ఏదైనా ఆనందపడే విధంగా చేయాలి కానీ, ఇది ఎక్కడ దిక్కుమాలిన రాజకీయాలు నాకు అర్థం కావడం లేదు. ఇది ఎక్కడ దిక్కుమాలిన రాజకీయ అవసరమో నాకైతే అవసరం లేదు, అర్థం కావడం లేదు. కానీ రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తీసుకోవడము, రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడము, ఆ లాక్కున్న భూములను తనకు నచ్చిన వాళ్ళ కోసము, తనకు నచ్చిన రేట్ల ప్రకారం కమిషన్ల కోసం ఇచ్చుకుంటూ రైతుల కళ్ళల్లో ఇవాళ కన్నీరు చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పరిస్థితి పూర్తిగా మారుస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం మీ అందరికీ. చూస్తూ 3 ఏళ్ళు గడిచిపోయింది. దేవుడు దయదలిస్తే ఎన్నికల సంవత్సరంలోనే వస్తాయి, లేకపోయినా కానీ 2 ఏళ్ళకి ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ 2 ఏళ్ళు అలాగో కోట్లకు పోయో ఇంకొక రకంగానో కోట్లకు పోయో ధర్నాలు చేసో ఏదో రకంగానో ఈ 2 సంవత్సరాలు మన భూముల్ని ఎట్టోగొట్ట మనం కాపాడుకున్న తర్వాత ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం, మన అందరి ప్రజల ప్రభుత్వం. ఆ తర్వాత ఎవరు ఈ భయంతో బతకాల్సిన పని లేదు. ఆ తర్వాత మీకు మంచి రేటు వచ్చేట్టుగా మీరంతకు మీరే వ్యాపారాలు చేసుకునేట్టుగా బ్రహ్మాండమైన క్యాపిటల్ బ్రహ్మాండంగా కడతామని చెప్పి కూడా మళ్ళా చెప్తా ఉన్నాం. ఒక్క చిన్న విషయం అన్న, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జక్కంపూడిలో భూసేకరణ జరిగిందన్న. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడన్నా విజయవాడ జక్కంపూడిలో భూసేకరణ జరిగిందన్న. భూసేకరణ జరిగినప్పుడు రిటర్న్గా గజాలు ఎన్ని ఇచ్చారంటే అన్న 36 సెంట్లు గజాలు ఇచ్చారన్న. చంద్రబాబు నాయుడు గారు 1450 గజాల టాప్ చరిత్ర నేనే మనగాడని చెప్పుకున్నాడన్న. అంతకుముందే 10 సంవత్సరాల ముందే రాజశేఖర రెడ్డి గారు 1800 గజాలు ఇచ్చి ఉండారన్న. ఆ మహానుభావుడు 1450 గొప్ప అని చెప్పుకున్నాడు అన్న. 10 సంవత్సరాల నాడే 1800 గజాలు ఇచ్చి ఉన్నాడన్న రాజశేఖర రెడ్డి గారు. చివరకు ఇక్కడ రైతులకు మేలు చేయాల్సిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఇంకొక దౌర్భాగ్యమైన పని ఏమిటో తెలుసా? ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి నచ్చుతారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఇస్తారో వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు భూములు అప్పనంగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కట్టే కమర్షియల్ స్పేస్లో మాల్స్ కట్టుకోవచ్చట. వాళ్ళు కట్టే కమర్షియల్ స్పేస్లో వాళ్ళంతా కూడా హైపర్ సూపర్ మార్కెట్లు పెట్టుకోవచ్చంట, సినిమా మాల్స్ కట్టుకోవచ్చంట, షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చట, కానీ హోటల్స్ కట్టుకోవచ్చట. కానీ ఎవరికైతే రైతులకు ఏదైతే ఇస్తారో వాణిజ్యం కోసం అని చెప్పి ఆ 200 గజాలో 250 గజాలో లేకపోతే 450 గజాలో
ఎవరికైతే రైతులకైతే ఇస్తారో వాళ్ళు మాత్రం మాల్స్ కట్టకూడదట, వాళ్ళు మాత్రం అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టకూడదట, వాళ్ళు మాత్రం అక్కడ మంగళ షాపులు మాత్రం పెట్టుకోవచ్చట, కూరగాయల షాపులు మాత్రం పెట్టుకోవచ్చట, ఏటీఎంలు మాత్రం పెట్టుకోవచ్చట, వాళ్ళు మాత్రం వీళ్ళ మాదిరి సూపర్ మాల్స్ కట్టకూడదట. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిబంధనలు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే నచ్చుతారో, కమిషన్ల కోసం భూములు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు G+22 అంటే 22 అడుగులు 22 ఫ్లోర్లు, వాళ్ళు 22 ఫ్లోర్లు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 22 ఫ్లోర్లు కట్టచ్చట. కానీ ఎవరికైతే రైతులకి 450 గజాలు కమర్షియల్ స్పేస్ ఏదైతే ఇస్తారో వాళ్ళు మాత్రం ఇళ్లకు G+3 మాత్రమే కట్టాలట, లేకపోతే G+12 మాత్రమే, అంటే 12 ఫ్లోర్లు మాత్రమే కట్టాలట. కమర్షియల్ వాళ్ళకైతే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి నచ్చుతారో, కమిషన్లు తీసుకొని వాళ్ళకి ఎవరికైతే ఇస్తారో ఆ సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 22 ఫ్లోర్లు వేయచ్చట. మన రైతులు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 12 ఫ్లోర్లు దాటి కట్టకూడదట. నిజంగా ఇంత దారుణంగా రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నారు. తర్వాత బాలాజీ ఉండవల్లి. నీ దేవుడు బాలాజీ ఉండవాలి సార్. చెప్పాలజీ సార్, యాక్చువల్గా ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఫస్ట్ సామాజిక ప్రభావ ముగింపు అంచనా సర్వే, అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే చేయాలి సార్. ఆ సర్వేలో ఏంటంటే రైతు కూలీ, కౌలు రైతు మీద ఆధారపడ్డ అనుబంధ విభాగాలకు చెందిన వివిధ వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. భూములు ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ప్రభుత్వం ఈ భూములు కనుక తీసుకుంటే రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుంది, ఈ భూములు తీసుకోవటం వల్ల వాళ్ళ జీవనోపాధి ఏ రకంగా కోల్పోతున్నారు, వాళ్ళకి ప్రభుత్వం ఏ విధమైన పరిహారాన్ని ప్రకటిస్తుంది, వాళ్ళ జీవనోపాధి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు మనం ఏ విధంగా ఉండాలనే దాని మీద వాళ్ళు ఒక సర్వే చేయాలన్న. అయితే ప్రభుత్వం ఇక్కడ చేసింది ఏంటంటే EPTRI అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఎటానమస్ గవర్నమెంట్ బాడీ, అది వాళ్ళు సర్వేకి టెండర్ ఇస్తే వాళ్ళకి ఇచ్చారన్న. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక ముగ్గురు టీంని మా గ్రామానికి పంపించారన్న. ఆ ముగ్గురు టీంలో కూడా ఒక అతను వెస్ట్ బెంగాల్ అతను, ఇంకొక అతను కర్ణాటక అతను, ఇంకొక అతను ఉత్తరాంధ్ర అతను. అంటే వాళ్ళ ముగ్గురులో ఇద్దరికి తెలుగు రాదు, ఒక అతనికి ఈ ప్రాంతం మీద అవగాహన లేదు. వాళ్ళు ఈ గ్రామంలో సర్వేకి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే సహజంగా CRD ఆఫీస్కి వెళ్ళి ఈ గ్రామంలో ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ కలెక్ట్ చేసుకుని వాళ్ళ డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ కౌలు రైతు, వాళ్ళ కూలీలు, ఈ రైతు మీద ఆధారపడ్డ అనుబంధ విభాగాలకు చెందిన వృత్తుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి. కానీ మా గ్రామంలో సుమారుగా 2500 కుటుంబాలు ఉంటే ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేసినట్లుగా వాళ్ళు చెప్పారు. అదొకటి. రెండోది ఏంటంటే మా పక్క గ్రామం, మీరు చెప్పేది సోషియో ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది కూడా ఒక ఫార్స్ అంటావు. పక్కా ఫాల్స్ సార్. ఊరికే రావడము, ఎవరికి ఇచ్చినారంటే వాళ్ళు ఎవరికో ఆ ఇంజనీరింగ్, అది EPTRI అనే సంస్థకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా చూపించి ఆ EPTRI వచ్చినామంటే వచ్చినాము, చేసినామంటే చేసినాము అన్నట్టుగా వాళ్ళు ఇచ్చిన తూతూ మంత్రంగా ఇచ్చిన నివేదికను కూడా చివరకు ఇంతవరకు బయటికి తీసుకొని రాలేదు సార్. అసలు యాక్చువల్ నివేదికను కూడా బయటికి తీసుకొని రాలేదు సార్. బయటికి తీసుకొని రాకుండానే మామూలుగా అయితే ఈ సోషియో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్న ఈ రిపోర్టును వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ సర్వే రిపోర్ట్ను మళ్ళా గ్రామం ముందు ఉంచాలి. గ్రామం ముందు ఉంచిన తర్వాత దాంట్లో వచ్చిన అబ్జెక్షన్స్ మీద మళ్ళీ చర్చ జరగాలి. మళ్ళీ చర్చ జరిగిన తర్వాత దానికి సంబంధించిన రిపేర్లు మళ్ళీ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయాలి సార్ 11 మందితో. చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయాలి. ఆ 11 మందిలో 2 ప్రజాప్రతినిధులు ఉండాలి. వాళ్ళు వార్డు మెంబర్లు కూడా అయ్యి ఉండొచ్చు. 2 ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, 2 ప్రొఫెసర్లు ఉండాలి. వాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర మళ్ళా డిస్కషన్ జరగాల. దాని మీద మళ్ళీ పబ్లిక్ కి నోటిఫై చేసి మళ్ళీ దాని మీద అబ్జెక్షన్స్ అడగాలి. దాని తర్వాతనే నువ్వు 11A నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఏమీ జరగకోకుండానే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా బయటికి కూడా రాకుండానే అవును సార్ ఏకంగా నోటిఫికేషన్ ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇచ్చేసి బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేశారు. పెనుమాక్ అనే గ్రామం సార్, మా పక్క విలేజ్, మా నైబర్ విలేజ్. అది
వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఊహాగానాలు 3 పంటలు పండే జరీబు భూములను సైతం వాళ్ళు మెట్టగా చూపించారు సార్. మెట్టగా కూడా కొన్ని చూపించినారంట కదా. చూపించారు సార్. అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే జరగకముందు వాళ్ళు ఒక ప్రిలిమినరీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తారు సార్. అంటే ఏంటంటే మేము ఈ రైతులకు సంబంధించి ఇంత ఎక్స్టెంట్ ఉంది, వీళ్ళని మేము సర్వే చేయబోతున్నాం అని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో మాత్రం పెనుమాక ఉండవల్లి గ్రామాలను జరీబుగా చూపించారు. వాళ్ళు డ్రాఫ్ట్ రిపోర్ట్ నుంచి ఫైనల్ రిపోర్ట్కి మారిన తర్వాత జరీబుది మెట్టకైపోయింది పెనుమాకది. అంటే ఎంత మోసం చూడండి సార్. అంటే పెనుమాక అండ్ ఉండవల్లి, పెనుమాక ఉండవల్లి మామూలుగా జరీబ్ భూములు ఫస్ట్ రిపోర్ట్లో డ్రాఫ్ట్ రిపోర్ట్లో జరీబు, ఫైనల్ రిపోర్ట్లో మెట్ట, ఫైనల్ రిపోర్ట్లో భూములన్నీ మెట్ట అయిపోయినాయి. అవును సార్. అంటే ఏంటంటే దానికి ఎందుకంటే సార్ 2016 మే 12వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గెజెట్ నోటిఫికేషన్ అన్ని రాష్ట్రాలకి రిలీజ్ చేసింది సార్. దాంట్లో ఏంటంటే సెక్షన్ 10 ప్రకారం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 3 పంటలు పండే భూములు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర పరిధిలో ఉన్న జిల్లాల్లో ఖచ్చితంగా 3 పంటలు పండే భూములు ఎన్ని ఉన్నాయి అనేది డిక్లేర్ చేయాలి. ఇప్పుడు అమరావతి కింద మనం తీసుకుంటున్నాం ఇక్కడ, ఇది గుంటూరు జిల్లా కాబట్టి గుంటూరు జిల్లాలో 3 పంటలు పండే భూములు ఎన్ని హెక్టార్లు ఉందనేది ఫస్ట్ డిక్లేర్ చేయాలి. సుమారుగా 100 హెక్టార్లు కనుకుంటే ఈ జిల్లాలో భూసేకరణ కింద కేవలం 1 హెక్టార్ మాత్రమే సేకరించాలి. ఆ 1 హెక్టార్ కూడా 5 సంవత్సరాల్లో సేకరించాలి. కాబట్టి ఈ ప్రభుత్వానికి అసాధ్యం అయ్యే పని కాబట్టి 3 పంటలు పండే భూములు తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఏదో ఒక రకంగా భూములు తీసుకోవాలనే దురుద్దేశంతో మా భూములు జరీ భూములు 3 పంట భూములు. ఇంకొకటి ఏంటంటే సార్ మాది 3 పంటలు పండే భూములు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పోకముందు జరీబు భూములు, సింగపూర్ పోయిన తర్వాత మెట్ట భూములు అయిపోయినాయి. అవును సార్. రెండోది ఏంటంటే సార్ మా గ్రామానికి సంబంధించి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్టీఐ కింద ఎన్ని పంటలు పండుతున్నాయి అనేది లిస్ట్ తీసుకున్నాం సార్. దాంట్లో ఉండవల్లి పెనుమాక గ్రామాలకు సంబంధించి రబీ ఖరీఫ్ 2 సీజన్స్లో కలిపి 36 రకాల పంటలు పండుతాయని చెప్పి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చిన రిపోర్ట్ని కాదని కూడా పెనుమాక గ్రామంలో మెట్టని ఏ రకంగా వాళ్ళు బహిర్గతం పరుస్తారు సార్. రెండోది ఏంటంటే మా గ్రామానికి సంబంధించి ఉండవల్లి పెనుమాక గ్రామాలకు సంబంధించి వాళ్ళు గ్రామ కంటాలను సరిగా డిక్లేర్ చేయలేదు. దాని మీద మేము ఆర్టీఐ కింద ఏం చేసామంటే మీరు ఏ క్రైటీరియా కింద గ్రామ కంటాలను డిక్లేర్ చేశారు అని అడిగితే దాని మీద ఇంతవరకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేదు సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు దారుణమైన పరిపాలన ఏ స్థాయిలో ఉందనంటే చిన్న ఉదాహరణకు చెప్పుకోవాలనంటే మామూలుగా ఎవరైనా కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని ప్రాంతం అనుకున్న తర్వాత మామూలుగా ఈ రాజధాని అనే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని అనుకుంటే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరుకు కనెక్షన్ చేసే విధంగా రాజధానికి పోయే మార్గం ఈ 3 సంవత్సరాల్లో పూర్తి అయిపోయి ఉండాలి. మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా మొట్టమొదటిగా ధ్యాస పెట్టి దీని మీదనే పెడతాడు. ఎందుకనంటే ఎయిర్పోర్ట్ నుంచి రాజధాని ప్రాంతానికి ట్రాఫిక్లో నుంచి పోకుండా సునాయాసంగా పెద్ద పెద్ద రోడ్ల ద్వారా వెంటనే చేర్చే కార్యక్రమం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 3 ఏళ్ళు అయిపోతా ఉంది. సూరాయిపాలెం సూరాయిపాలెం అంటే కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి మంగళగిరి టోల్ ప్లాజా అంటే వెంకటాయపాలెం వరకు NH9 NH5 ఈ రెండును కలిపే మార్గానికి సంబంధించి పూర్తిగా ల్యాండ్ అక్విజిషన్ అంతా కూడా రోడ్డుకు సంబంధించి పూర్తిగా ల్యాండ్ అక్విజిషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపే పూర్తిగా చేసి ఉన్న ల్యాండ్ను కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ 3 ఏళ్లలో రోడ్డు కూడా వేయించలేని పరిస్థితిలో ఈ 3 ఏళ్ల పరిపాలన మనం చూసాం. చివరికి రోడ్డు అనేది చంద్రబాబు నాయుడు గారు భూములన్నీ కూడా అక్విజిషన్ గతంలో చేసి ఉన్నా కూడా రోడ్డు అనేది వేయకపోగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ కొత్తగా సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఇవాళ వాళ్ళందరి కడుపులను కొడుతూ మళ్ళా కొత్తగా ఇంకొక రోడ్డు తీసుకునే కార్యక్రమం చేశాడు. ఈ రోడ్డు అనేది పక్కన పెట్టి రెండోది ఏంటంటే సార్ స్విస్ ఛాలెంజ్ టెండర్ నోటిఫికేషన్లో మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు సార్. దాంట్లో ఏంటంటే సింగపూర్ వాళ్ళకి సీడ్ క్యాపిటల్లో ఉన్న 1691 ఎకరాలలో మేము 200 ఎకరాలని నామినల్ రేట్కి ఇస్తాం. తర్వాత 200 ఎకరాలని ఎకరా 4 కోట్ల రూపాయలకి సింగపూర్ వాళ్ళకంటే ఎవరైతే మాస్టర్ డెవలపర్ కింద ఎంపిక అవుతారో వాళ్ళకి అలాట్ చేస్తామని ఇచ్చారు సార్. కానీ అదొకటి. రెండోది ఏంటంటే విట్ ఇన్స్టిట్యూషన్కి 50 లక్షలకి 100 ఎకరాలు అలాట్ చేశారు సార్. ఆ 100 ఎకరాలకు సంబంధించిన డీడీ కూడా వాళ్ళు పే చేశారు, అయిపోయింది అది.
మూడోది ఏంటంటే మా రాజధాని గ్రామంలోనే ఇదే తెలుగుదేశం ప్రభుత్వానికి చెందిన బినామీలు కొంతమంది 2 కోట్ల నుంచి 2,30,00,000 మధ్య అఫీషియల్ రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు 2 నుంచి 2,30,00,000 మధ్య వైట్ అమౌంట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. 26 డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కాదని కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు 2015 సెప్టెంబర్ 1వ తారీఖు ఒకసారి పెంచింది, 2016 ఆగస్టు 1వ తారీఖు రాష్ట్రం మొత్తం పెంచి 29 గ్రామాలు మాత్రం ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచలేదు. సహజంగా ఏంటంటే మాది అమరావతి క్యాపిటల్, ఇప్పుడు అర్బనైజ్డ్ ఏరియా కాబట్టి బయట పెరిగిన దానికన్నా ఇంకా ఎక్కువ శాతం పెరగాలి మాకు ఇక్కడ వాస్తవంగా. కానీ ఏంటంటే భవిష్యత్తులో కనుక ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని మా మీద ప్రయోగించదలిస్తే మాకు తక్కువ నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని నష్టపరచాలనే దురుద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచలేదు సార్. ఇప్పుడు బాలాజీ చెప్పిన దగ్గర నుంచి ఇంతకుముందు ఎస్సీలు నాగరత్నమ్మ, సురేష్ దగ్గర నుంచి కొండాడన్న వీళ్ళందరూ కూడా మాట్లాడిన ప్రతి అంశంలో కూడా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రైతులను మోసం చేసి, ఏ రకంగా రైతుల జీవితాలతో చెలగాటలాడి వాళ్ళ జీవితాలతో నాశనం చేసి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు అన్నది తెలుస్తూ ఉంది. దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని మరొకసారి చెబుతూ ఇక దగ్గర వచ్చేసాం. ఈ 2 ఏళ్ళు ఎట్టోగట్టు మనం గన కింద మీద పడి కొంత కాపాడుకోగలిగితే ఆ తర్వాత మన భూములు ఎవడు తీసుకోలేడని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. మీకు తోడుగా అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరొకసారి చెప్తూ కడుపు నిండా బాధున్నా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతను పంచిపెడతా ఉన్నందుకు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరున మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో సభకు మనవి. మేము బీసు యాదవ్ నిడమర్రు గొర్రె కాపుర సంఘం అధ్యక్షుడిని. అయ్యా, ఇప్పుడు దాకా రైతుల యొక్క బాధ, రైతుల సమస్యలు చెప్పుకున్నారు. ఇప్పుడు దీని సమస్య చెప్పుకోవడానికి వచ్చేసింది. ఎందుకంటే రైతుల వద్ద పొలం ఉంటే పండించుకొని ఆ పంట అయిపోయిన తర్వాత ఏ గడ్డో ఆకొద్ది బతికే వాళ్ళమి ఆ ఉన్న పొలాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నాడు. మరి మేము మేయటానికి మేత లేదు, ఏదో ఎండుగడ్డి దీన్ని బ్రతుకుదామని అనుకుంటే మేము ఉండే ఇళ్లలో కూడా రోడ్డు వేస్తున్నాడు. ఆ రోడ్డు ద్వారా మా 100 ఇళ్ళు పోతున్నాయి. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. మా పరిస్థితి ఇందయ్యా అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి వచ్చిందండి ఈ గొర్రెపిల్ల. దయచేసి మాకు న్యాయం చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకుంటుంది. ఆ న్యాయం చేయమని మేము వేడుకుంటున్నాము. గడ్డి లేదండి, గడ్డి లేదని మట్టి తింటుంటే ఆ మట్టి కూడా మాదే, మీరు మట్టి కూడా తినడానికి హక్కు లేదని చెప్పి ఈ గొర్రెల్ని బయటకు వెళ్తున్నారండి. జనం మెచ్చిన జయం ఇచ్చిన జనాభిరాముడు వచ్చరా, శాసనాల దుమ్ముతులపడానికి చండ శాసనుడు వచ్చరా, జనగణ నాయకుడు వచ్చరా, నవయుగ శోధకుడు వచ్చరా, వచ్చరా పులి వచ్చరా, పులివెందుల పులి వచ్చనురా.
శత్రువాడు మాట తప్పని మడమ తిప్పని సిసలకు మనగాడు